ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కోసం ఏసీపీ ఆఫీస్ కి వెళ్లారు. ఆయన ఆఫీస్ కి వెళ్లిన తర్వాత అక్కడ లోపలికి వెళ్లకుండా దాదాపు 45 నిమిషాల పాటు రోడ్డు మీద వెయిట్ చేయాల్సి వచ్చింది. కేవలం లాయర్స్ ని అడ్వకేట్స్ ని తనతో పాటు విచారణకు వెళ్లే నేపథ్యంలో హాజరు కాని వాళ్ళు లోపలికి వెళ్లే అనుమతి ఇవ్వాలి అని చెప్పి ఆయన ఏసీపీ అధికారులకైతే చెప్పడం జరిగింది. కానీ ఏసీపీ అధికారులు దానికైతే పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే ఆయన 45 నిమిషాల పాటు అక్కడ వెయిట్ చేసి తిరిగి తెలంగాణ భవన్ కైతే వెళ్లిపోవడం జరిగింది. మరి ఏసీపీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు? మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉందా? ఒకవేళ విచారణకి పిలిస్తే గనక అడ్వకేట్స్ ను కూడా అలౌ చేస్తారా? చేయకపోతే ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది? చేస్తే చెయ్యాలి అని చెప్పి ప్రధానంగా కేటీఆర్ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏదైతే జరిగిందో ఆ కుట్ర నా మీద జరగకుండా ఉండడం కోసమే నా అడ్వకేట్స్ ని నాతో పాటు విచారణ సమయంలో ఉండాలి అని చెప్పి ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్న విషయం అయితే కనిపిస్తూ ఉంది. అంటే మనం చెప్పిన ఒక విషయం అయితే పోలీసులు దాన్ని వేరే విధంగా రికార్డ్ చేసి నేనే చెప్పాను నేనే చేశానని చెప్పే విధంగా వాళ్ళు రికార్డ్ చేస్తారు, కుట్ర చేస్తారు అని ఆయన అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే లాయర్స్ ని అడ్వకేట్స్ ని నాతో పాటు విచారణ నేపథ్యంలో రావాలి అని చెప్పి ఆయన ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే రేవంత్ రెడ్డి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని చెప్పి నా మీద అక్రమ కేసులు దొంగ కేసులు బనాయించాలని చెప్పి చూస్తున్నారు అని చెప్పి కూడా కేటీఆర్ అంటూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని చెప్పి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. ఏసీపీ అధికారులకు చాలా క్లియర్ గా చెప్తున్నారు, నేను ఒక్కడనే వస్తే కాదు నేను చట్టాన్ని తప్పకుండా గౌరవిస్తాను. గౌరవించిన నేపథ్యంలోనే నేను విచారణకి రావడం జరిగింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ అనేది తీర్పు రిజర్వ్ లో ఉంది. అయినప్పటికీ నేను చట్టాన్ని గౌరవించే విచారణకు వచ్చాను అని చెప్పి కేటీఆర్ చెప్పడం జరిగింది. సో మరి అక్కడ అసలు ఏం జరిగింది అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో రెడీగా ఉన్నారు. మధు, చెప్పండి, కేటీఆర్ ఏసీపీ ఆఫీస్ కి రావడం, వెనక్కి తిరిగి వెళ్లిపోవడం, లాయర్స్ ని అనుమతించాలని చెప్పి ఆయన అడగడం, లాయర్స్ ని అనుమతించకపోవడం, ఇవన్నీ జరిగిపోయి మళ్ళీ ఏసీబీ అధికారులు కేటీఆర్ ని విచారణకు పిలిచే అవకాశం ఉందా? ఉంటే గనక ఎప్పుడు విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది? అలాగే రేపు ఈడీ విచారణని కూడా కేటీఆర్ ఎదుర్కోవాల్సి ఉంది. జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే మాత్రము ఏసీబీ అధికారులు కేటీఆర్ కు మరొక నోటీస్ ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఈ రోజు ఆయన వచ్చి 10 గంటల 30 నిమిషాలకు ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉండగా కానీ ఆయన తన అడ్వకేట్ తో పాటు ఇక్కడికి రావడంతో ఈ ఏసీబీ అధికారులు అయితే స్పష్టంగా కూడా కొన్ని విషయాలు అయితే చెప్పారు. ఇప్పటి వరకు మీరు ఏదైతే విచారణకు సంబంధించి మీరు రమ్మన్నామో మీరు ఒక్కరు మాత్రమే ఇక్కడికి రావాలి, అలా కాకుండా అడ్వకేట్ తో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అనుమతి లేదు అంటూ కూడా 30 నిమిషాల పాటు మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో, అంటే ఏసీబీ కార్యాలయానికి సంబంధించినటువంటి మెయిన్ గేట్ ఏదైతే ఉందో ఆ మెయిన్ గేట్కి సంబంధించి పూర్తిగా కూడా ఒకటి ఆయన లోపల అనుమతించకుండా అయితే ఆపేశారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో చేసినటువంటి కుట్ర ఏదైతే ఉందో అటువంటి కుట్రే జరుగుతుంది, నాతో పాటు అడ్వకేట్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా అటువంటి కుట్రే చేస్తారు అంటూ కేటీఆర్ అయితే తన అభిప్రాయం చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్కి వెళ్ళిపోయినటువంటి కేటీఆర్ ఈ మొత్తం దానికి సంబంధించి ఏసీబీ ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది అనే దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఏసీబీ కార్యాలయం నుంచి కేటీఆర్ అయితే వెన్ను తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏసీబీ కార్యాలయానికి తన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ ద్వారా ఒక లెటర్ని అయితే ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ను రాతపూర్వకంగా స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఏసీబీకి ఇచ్చినటువంటి ఆ లెటర్ ఏదైతే ఉందో వాటి అన్నింటి కూడా ప్రస్తుతం మనం కూడా మన స్క్రీన్ మీద కూడా చూడవచ్చు. సో ప్రధానంగా ఇప్పుడు ఇది ఏం జరగబోతుంది అంటే మొత్తం ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇక్కడ చూడాల్సినటువంటి విషయం. ఏదైతే ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి కేసు ఉందో ఆ కేసులో ఖచ్చితంగా కూడా ఒక కుట్ర కోణం ఉంది అనేది కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. 55 కోట్లకు సంబంధించి విదేశీ కంపెనీకి నిధులు మళ్లించడం వెనుక అనుమతి తీసుకోకుండానే మనీ లాండరింగ్ పాల్పడ్డారు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి వ్యవహారం. సో అది వాటిలో నిజమెంత అనే దానిపైన ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఏదైతుందో ఆ కేసుకు సంబంధించి విచారణలో భాగంగానే ఇక్కడికి వచ్చి విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. రైట్ నో మనం ఏసీబీ కార్యాలయం దగ్గర ఉన్నాం. మొత్తం అంతా కూడా పోలీసులు ఏసీబీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అయితే ఏర్పాట్లు చేశారు. మరి ఈ నేపథ్యంలోనే మరొకసారి నోటీసులు ఇచ్చి కేటీఆర్ను ఏసీబీ అధికారులు మళ్ళీ పిలిపించబోతున్నారా అనేది ఒకవైపు అయితే
కేటీఆర్ ఇచ్చినటువంటి లెటర్ రిప్లై ఏదైతే ఉందో ఆ రిప్లై మీద సంతృప్తి చెందుతారా, లేక కేటీఆర్ ఇచ్చినటువంటి రిప్లైని కోర్టులో వాళ్ళు దాఖలు చేసి కోర్టులో క్వశ్చన్ చేయబోతున్నారా అనేది కూడా ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. సో ఏది ఏమైనా కాస్త ఒక డ్రామా అయితే నడుస్తుంది. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చూసుకుంటే మాత్రము ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక డ్రామా అయితే నడుస్తుంది. ఏసీబీ నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి కేటీఆర్ ఇక్కడికి రావడము, కేటీఆర్ వచ్చిన తర్వాత ఆయన లోపలికి అనుమతించకపోవడానికి ప్రధాన కారణం వచ్చేసి మీతో పాటు అడ్వకేట్ను తీసుకొని వచ్చారు కాబట్టి అనుమతించకపోవడం అనేటటువంటి రీజన్ చెప్పడము. కానీ అడ్వకేట్ లేకపోతే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏం జరిగిందో మనమంతా కూడా చూసాము. ఖచ్చితంగా కూడా మొత్తం వాటన్నిటిని వచ్చి నేను చెప్పినట్టు కాకుండా చెప్పనవి కూడా చెప్పినట్టుగానే రికార్డులో చేరుస్తారు. సో అదే జరుగుతుంది, ఆ అనుమానమే ఉంది కాబట్టి నేను నా అడ్వకేట్తో వస్తున్నాను అనేటటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతం కేటీఆర్ చెప్పుకొచ్చారు. కానీ దానికి ఫైనల్గా ఒప్పుకోకపోవడంతో, అంటే పోలీసులు ఏసీబీ అధికారులు ఒప్పుకోకపోవడంతో తిరిగి ఆయన తెలంగాణ భవన్కి వెళ్ళిపోయి ఇక లీగల్గా ఉన్నటువంటి కేటీఆర్కు దగ్గర ఉన్నటువంటి లీగల్ డిపార్ట్మెంట్ అందరితో కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకెళ్లాలి అనే దాని మీద అయితే వాళ్ళు సమాలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఏసీబీ అధికారులు మాత్రం అనుకున్న సమాచారం ప్రకారం మరొక నోటీసు, అంటే కేటీఆర్కు మరొక నోటీసు సర్వ్ చేసి మరొక డేట్న తమ విచారణకు సింగిల్గానా లేకపోతే అడ్వకేట్తో రావాలా అనేది వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. కానీ సింగిల్గానే రావాలి అనేటటువంటి విషయాన్ని చెబితే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు ఈ రోజు ఏం జరిగిందో ఆ రోజు కూడా అదే జరిగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏసీబీ నమోదు చేసినటువంటి ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇవ్వబోతున్నటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులకు సంబంధించి నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగానే చూడాలి. కేటీఆర్ కి ఏసీబీ అధికారులు మరో నోటీస్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లుగా కూడా మనకి అయితే సమాచారం అందుతుంది. కేటీఆర్ రిప్లై ఆధారంగా నోటీసును ఏసీబీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. అంటే హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఇన్వెస్టిగేషన్ ఆపాలి అని చెప్పి ఏసీబీకి ఇచ్చిన రిప్లైలో కేటీఆర్ కోరినట్లుగా కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా కూడా అంటే ఇక్కడ డెఫినెట్గా విచారణ అయితే జరపద్దు అని ఎక్కడ కూడా కోర్టు చెప్పలేదు. కేవలం అరెస్టు ప్రక్రియ ఏదైతే ఉందో ఆ అరెస్టు ప్రక్రియకు సంబంధించి తదుపరి తీర్పు వచ్చేంత వరకు అరెస్టు చేయవద్దు, నాట్ టు అరెస్ట్ అనేటటువంటి ఆర్డర్ అయితే ఇచ్చింది. కానీ విచారించవచ్చు. ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి జరగాల్సినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో ఆ దర్యాప్తుని ఎక్కడా కూడా కోర్టు ఆపలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ను విచారించాలి అని ఏసీబీ అధికారులు అనుకున్నట్టుగానే విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగానే కేటీఆర్ను ఈరోజు నోటీసులు ఇచ్చారు, పిలిపించారు. రైట్ నౌ మనం చూసుకుంటే మాత్రము ఏసీబీ అధికారులు ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీసులకు సంబంధించి పూర్తిగా కూడా నేను ఒక్కడనే కాదు నా అడ్వకేట్ వస్తారు అనేటటువంటి విషయాన్ని కేటీఆర్ చెప్పిన నేపథ్యంలోనే అక్కడ బ్రేక్ పడింది, లేకపోతే మూవ్ ఆన్ అయ్యేది. కానీ బ్రేక్ పడిన నేపథ్యంలోనే ఇక్కడ నెక్స్ట్ ఏసీబీ అధికారులు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎటువంటి స్టెప్ తీసుకున్నా సరే అరెస్ట్ తప్ప ఇంకా వాళ్ళు అన్ని చర్యలు తీసుకోవచ్చు. మరి అరెస్ట్ తప్ప అన్ని చర్యలు తీసుకోవాలనుకుంటే విచారణకు కేటీఆర్ రావాలి. కేటీఆర్ విచారణకు రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా తనతో పాటు అడ్వకేట్ని అయితే తీసుకొని వస్తారు. మరి అడ్వకేట్ లేకుండా ఈయన రారు. ఒకవేళ వస్తే ఏం జరుగుతుందో పట్నం నరేందర్ రెడ్డి విషయంలో మేమంతా కూడా చూసాం కాబట్టి చెప్పనివి కూడా చెప్పినట్టుగానే మీరు ప్రవర్తిస్తారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కోట్ చేశాడు కేటీఆర్ అనే ఆ విషయాన్ని కోట్ చేశాడు. కాబట్టి మరి ఇలా కేటీఆర్ ఏమంటున్నారు, అడ్వకేట్తోనే వస్తానంటున్నారు. ఏసీబీ అధికారులు ఏమంటున్నారు, విచారణ మీ మీద కాబట్టి మీరు ఒక్కరే రావాలనేది ఏసీబీ అధికారులు అంటున్నారు. మరి ఈ రెండింటి మధ్య కూడా ఈ గ్యాప్ అయితే ఉంది. మరి ఆ గ్యాప్ ఫిల్ అవ్వాలంటే ఏసీబీ అధికారులు కేటీఆర్ని విచారించాలి అనుకుంటే ఏదో ఏసీబీ అధికారులు తీసుకునేటటువంటి నిర్ణయంపైనే డిపెండ్ అయ్యింది. మరోవైపు రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట కేటీఆర్ హాజరవ్వాలి. కానీ ఇక్కడ ఈ రోజు జరిగేటటువంటి విచారణలోనే మనం చూసాం ఇప్పటి వరకు కూడా ఇంకా కేటీఆర్ వచ్చినప్పటికీ ఆయన లోపలికి వెళ్ళి విచారణలో పాల్గొన్నది మాత్రం లేదు. కానీ ఆయన వచ్చారు, వీళ్ళు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు, ఆ నోటీసులకు కేటీఆర్ వచ్చారు, కానీ విచారణ మాత్రం ఇంకా కూడా జరగలేదు. ఆయన వచ్చినట్టు వచ్చి తిరిగి తెలంగాణ భవన్కి అయితే వెళ్ళిపోయారు. మరి ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఎటువంటి చర్యలు ఏసీబీ అధికారులు తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. రైట్ నౌ మరొకసారి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత కేటీఆర్ నుంచి వచ్చేటటువంటి రిప్లై మీదనే నెక్స్ట్ స్టెప్ ఏసీబీ అధికారులు అయితే ఉండబోతుంది.
అలాగే ఇక్కడ మధు ఏసీపీ అధికారులు కూడా రెస్పాండ్ అయ్యారు. న్యాయవాదులను తీసుకొచ్చి హైడ్రామా క్రియేట్ చేసి విచారణను తప్పించుకోవడం కోసమే కేటీఆర్ అలా ప్రవర్తించారు అని చెప్పి కూడా ఏసీపీ అధికారులు అన్నారు అని చెప్పి కూడా మనకి న్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ దీనిని హైకోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్తాము, విచారణకి సహకరించలేదు అని చెప్పి కూడా ఏసీపీ అధికారులు అన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా కూడా ఏసీబీ అదే మెయిన్ ప్రధానంగా కూడా ఏసీబీ రైట్ డీసీపీ వెళ్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఒకటి, ఏసీబీ అధికారులు ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురికి నోటీసులు సర్వ్ చేశారు. A1, A2, A3 ముగ్గురికి కూడా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్కి, అదేవిధంగా ఇక్కడ పూర్తిగా A1గా ఉన్నటువంటి కేటీఆర్కి చేశారు. బిఎల్ఎన్ రెడ్డి కూడా నోటీసులు సర్వ్ చేశారు. ఆ నోటీసులు అన్నీ కూడా సర్వ్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటే, ఫస్ట్ విచారణలో పాల్గొనాల్సినటువంటి కేటీఆర్కు నోటీసులో భాగంగా ఆయన వచ్చి నోటీసులో 10:30 అయితే ఇక్కడికి వచ్చారు. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఆయన లోపలికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల విధంగా వాటన్నిటిని పోలీసులు కూడా సిద్ధం చేశారు. కానీ ఒకటే మెయిన్ ఎక్కడ మొత్తం ఆగిపోయింది అంటే కేటీఆర్తో పాటు అడ్వకేట్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అక్కడ ఎందుకు ఆగిపోయింది, అక్కడ ఎందుకని గ్యాప్ వచ్చింది, అడ్వకేట్తో పాటు ఎందుకని అనుమతించలేదు అనేది ఇక్కడ కాస్త చర్చనీయాంశంగా మారింది. అడ్వకేట్ను అనుమతిస్తే మాత్రము ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యి నేను వివరాలను ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ అడ్వకేట్ను విచారించడం లేదు అంటే ఖచ్చితంగా దీని వెనుక ఒక కుట్రకోణం ఉంది. ఆ కుట్రకోణంలో భాగంగానే అడ్వకేట్ను అనుమతించడం లేదు. ఎందుకు అనుకుంటే మొత్తం చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా చేంజ్ అవుతాయి, మారిపోతాయి. కాబట్టి అలా మారిపోకుండా ఉండాలి అనుకుంటే నేను నా జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో నా జాగ్రత్తల్లో భాగంగానే నేను మొత్తం నా అడ్వకేట్ని తీసుకొని వచ్చాను అనేటటువంటి విషయాన్ని అయితే కేటీఆర్ చెప్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా కానీ ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా జరుగుతున్నా కానీ ఇక్కడ ఏసీబీ అధికారులు మాత్రం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక్కరు మాత్రమే రావాలి, ఇంకెవరు రావడానికి వీల్లేదు అనేటటువంటి విషయానిపైనే వాళ్ళు కూడా అలానే స్టిక్ అయి ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మరొక నోటీస్ ఇచ్చేసి ఏసీబీ నుంచి మరొక ఇదే ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో ఈ వ్యవహారంలో మరొక నోటీసు ఇచ్చిన తర్వాత ఆ నోటీసుల ద్వారా ఎలాగైనా సరే కేటీఆర్ను విచారించాలి అనైతే ప్రస్తుతం ఏసీబీ భావిస్తుంది. కానీ ఇక్కడ ఒకటే, ఏసీబీ అధికారులకు కూడా కేటీఆర్ ఒక లేఖ రాశారు. ఆయనకు సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో పాటు ఈ మొత్తం కేసులకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి నోటీసులకు అఫీషియల్గా, ఎందుకంటే ఒకవేళ ఆయన వచ్చి వెళ్ళిపోతే అది లెక్కలేకి రాదు. కానీ ఆయన ఒక లెటర్ రాసింది, ఆయన ఒక లెటర్ రిప్లైగా ఇచ్చాను అనేటటువంటి విషయాన్ని మాత్రము కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. కాబట్టి అసలు పట్టించుకోకుండా మేము ఇచ్చిన లెటర్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు అనే విషయాన్ని అయితే అది సీరియస్ అవుతుంది. కానీ రిప్లై ఇచ్చారు, ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇచ్చారు అనేటటువంటి విషయం మాత్రం కాస్త పాజిటివ్ వేలో ఉంటుంది, పాజిటివ్గానే తీసుకుంటారు. కాబట్టి ఇక నెక్స్ట్ అదే, ఇప్పుడు కేటీఆర్ కూడా అదే, నేను వచ్చాను, నన్ను అనుమతించకపోవడానికి ఇది కారణం అంటూ వివరణ ఏదైతే ఉంటుందో ఆ వివరణతో ఆయన ఒక లెటర్ అయితే కేటీఆర్ అయితే ఏసీబీకి రాశారు. కాబట్టి నెక్స్ట్ వాట్స్ గోయింగ్ ఆన్, ఏసీబీ నమోదు చేసినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో ఆ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుంది, 24 గంటల్లో ఏం జరగబోతుంది. ఈరోజు ఆల్రెడీ చూసుకుంటే మాత్రం 10:30 కేటీఆర్ ఇక్కడికి వచ్చారు. వచ్చిన ఒక అర్ధ గంటకు మళ్ళీ ఇక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. మరి ఈరోజు సాయంత్రం వరకు కూడా, అంటే 5 గంటల వరకు కూడా సమయం ఉంది. మరొక రోజు ఈరోజే నోటీసులు ఇవ్వబోతున్నారా, మరొకసారి ఈరోజే నోటీసులు ఇవ్వబోతున్నటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులకు సంబంధించి మరొకసారి డేట్ ఇవ్వబోతున్నారా అనేది మాత్రం చూడాలి. ఇప్పుడు చూసుకుంటే మాత్రం పూర్తిగా కూడా ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రము ఇక్కడికి వచ్చినటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు చేశారు. కానీ విచారణకైతే కేటీఆర్ లోపలికి వెళ్ళలేదు. కాబట్టి ఇంకా మొత్తం అంతా కూడా ఇక్కడి నుంచి పోలీసులు కూడా వెళ్ళిపోతున్నారు. తెలంగాణ భవన్లోనే కేటీఆర్ ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి వన్స్ కేటీఆర్ ఇచ్చినటువంటి లెటర్ ఏదైతుందో ఆ లెటర్కి రిప్లై వచ్చిన తర్వాత మళ్ళీ కేటీఆర్ విషయంలో ఏసీబీ అధికారులు స్టెప్ ముందుకు పడే అవకాశం ఉంది. ఏసీబీ తీసుకునేటటువంటి నిర్ణయం పైనే నెక్స్ట్ స్టెప్ కూడా, అంటే కేటీఆర్ కూడా నెక్స్ట్ స్టెప్ కూడా తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఏం జరగబోతుంది, వితిన్ 10 అవర్స్లో ఏం జరగబోతుంది, లేదా ఈరోజు సాయంత్రం వరకు చూసుకుంటే మాత్రం
ఈరోజు సాయంత్రం వరకు చూసుకుంటే మాత్రం డెఫినెట్గా కూడా ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు పైన ఒకసారి నోటీసులు ఇచ్చారు. దానికి రిప్లైగా కేటీఆర్ వచ్చారు. ఆ రిప్లైలో భాగంగానే ఆయన కూడా నోటీసులకి కూడా ఆన్ పేపర్ కూడా ఆయన కూడా రిప్లై ఇచ్చారు. సో ఇది ఇప్పటికి ఉన్నటువంటి వెదర్. నెక్స్ట్ మరొకసారి నోటీసులు ఇవ్వడం అనేది జరగబోతుంది. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత కేటీఆర్ స్టెప్ ఎలా ఉండబోతుంది, ఏసీబీ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మనం చూడాలి. అయితే మధు, కేటీఆర్ తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో సోమ భరత్, ఆయన చెప్తూ ఉన్నారు ఆర్టికల్ 21 ప్రకారం ఇది ఫండమెంటల్ రైట్, రాజ్యాంగం కల్పించిన హక్కు. విచారణ నేపథ్యంలో లాయర్ వెళ్లే అవకాశం ఉన్నది. మరి ఎందుకు అనుమతించట్లేదు? ఎఫ్ఐఆర్ పెట్టి ఇరికించాలని చెప్పి చూస్తున్నారు, డ్రామాలాడాలని చూస్తున్నారు అని చెప్పి కూడా ఆయన అనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా అనిపిస్తుంది. మనకు అక్కడ విజువల్స్ లో కూడా చూస్తాం, మీ వెనక కూడా పోలీసులు కూడా చాలా మంది కూడా ఉండడం జరిగింది. అంటే మళ్ళీ ఏసీబీ అధికారులు నోటీస్ ఇవ్వడానికి వెళ్తున్నారా? అక్కడ అసలు ఏం జరుగుతోంది? అంటే ఇది ఇప్పటికీ కూడా ఏం క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకు అనుకుంటే ఒక్కసారి ఇచ్చినటువంటి నోటీసులకు కేటీఆర్ వచ్చారు, రాలేదు అనడానికి లేదు, వచ్చారు. వచ్చిన తరువాత ఏం జరిగింది? ఆయన అడ్వకేట్తో పాటు వచ్చారు కాబట్టి అడ్వకేట్కు అనుమతి లేదు అనేటటువంటి విషయాన్ని అయితే ఏసీబీ అధికారులు చెప్పడంతో లోపలికి అనుమతించకుండా అక్కడ ఉన్నటువంటి గేటు దగ్గర ఉన్నటువంటి పోలీసులు పూర్తిగా కూడా ఆపేశారు. వన్స్ ఆపేసిన తర్వాత అర్ధగంట పాటు ఒక డ్రామా అయితే నడిచింది. ఆ డ్రామా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? కేటీఆర్ ఏమో తెలంగాణ భవన్కి వెళ్ళి ఉన్నారు, ఏసీబీ అధికారులు ఏసీబీ కార్యాలయంలో ఉన్నారు. కేటీఆర్ ఇచ్చినటువంటి అడ్వకేట్ ద్వారా ఇచ్చినటువంటి రిప్లై ఏదైతే ఉందో ఆ రిప్లైకి సంబంధించి ఇప్పుడు దాన్ని పరిశీలిస్తారు. వన్స్ పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటారు. డెఫినెట్గా వాళ్ళు లీగల్ సెల్ ఏదైతే ఉంటుందో, పోలీసులకు సంబంధించినటువంటి లీగల్ సెల్ ఏదైతే ఉంటుందో ఆ లీగల్ సెల్ చెప్పేటటువంటి స్టెప్ మీదనే వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఆ చర్చలే ఏసీబీ కార్యాలయంలో జరుగుతున్నాయి కాబట్టి వన్స్ మరొకసారి నోటీసులు ఇవ్వడం, కేటీఆర్కి అయితే రెండోసారి నోటీసులు ఇవ్వడం అయితే పక్క, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఒకసారి ఇచ్చినటువంటి నోటీసులు ఎక్స్పైరీ అయిపోయాయి అనడానికి ప్రధానంగా ఆయన వచ్చారు, రావడమే కాకుండా ఆయన అడ్వకేట్తో పాటు రిప్లై కూడా ఇచ్చారు. సో ఫస్ట్ నోటీసు ఎక్స్పైరీ అయిపోయిన కిందకే వచ్చేసింది. సో ఇంకా దానికి సెకండ్ నోటీస్ ఇచ్చేసి సెకండ్ నోటీస్లో భాగంగానే ఏం చేయాలి, ఏ డేట్ ఏదైనా ఇవ్వబోతున్నారా అనేది కూడా ఇప్పుడు డిపెండ్ అయి ఉంది. సో మరోవైపు రేపు కూడా వెళ్తారా, లేకపోతే రేపు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కూడా కేటీఆర్ తన అడ్వకేట్ ద్వారా నోటీసులు ఏదైనా పంపించబోతున్నారా అనేది కూడా చూడాలి. సో వీటన్నిటి మధ్య కూడా ఏదేమన్నా సరే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఏదైనా జరగచ్చు. ఏసీబీ అధికారులు ఈరోజే రమ్మనైనా చెప్పచ్చు, లేదా మరొక డేట్ అయినా ఇవ్వచ్చు. కానీ ఖచ్చితంగా సెకండ్ నోటీస్ అనేది కేటీఆర్కి అయితే సర్వ్ అయితే ఏసీబీ అధికారులు చేయబోతున్నారు. అయితే మధు, రేపు A2గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని రేపు విచారణకు రమ్మని చెప్పి ఏసీబీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆయన రేపు విచారణకు హాజరు కావచ్చు. అలాగే ఎల్లుండి బిఎల్ఎన్ రెడ్డి కూడా విచారణకి హాజరు కావాల్సి ఉంది కదా? ఖచ్చితంగా హాజరు కావాలి. వాళ్ళకు గతంలో ఇచ్చినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు కూడా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి వాటికి వీళ్ళు కూడా రిప్లై ఇస్తూ కూడా మాకు మరికొంత సమయం కావాలి అని చెప్పిన నేపథ్యంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా మరికొంత సమయం ఇస్తూనే ఆదేశాలు వాళ్ళు కూడా ఒక కూల్గానే పాజిటివ్గానే రిప్లై ఇచ్చారు. సో ఇక ఈసారి సెకండ్ టైం అటెండ్ ఏదైతే ఉంటుందో బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, ఐఏఎస్ అరవింద్ కుమార్ కావచ్చు, వాళ్ళిద్దరూ కూడా సెకండ్ ఛాన్స్ తీసుకుంటే థర్డ్ ఛాన్స్ కింద అధికారులు అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక అటువంటిది ఏమీ లేకుండా ఈసారి మాత్రము ఐఏఎస్ అరవింద్ కుమార్ మాత్రము అధికారుల ఎదుట హాజరయ్యే అవకాశాలు చాలా 100కి 100% ఉన్నాయనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ మధు. లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, నువ్వెన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నిన్ను వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడతాం. ఇవాళ నేను అడిగేది ఏంటంటే,
మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, వాళ్ళ నాకు జరగదని గ్యారంటీ ఏంది? నరేందర్ రెడ్డి ఈయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చాను. ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్. రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రేడ్ చేస్తే కూడా అన్లేమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు, అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. తప్పే ఉంది. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఇంకెంతసేపు వెయిట్ చేస్తారు? ఏమన్నా చెప్తున్నారు? 5 నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా దారి నేను పోతాను. అంటే ఇప్పటివరకు అయితే ఏం చెప్పట్లేదు పోలీసు వాళ్ళు. మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు పైకి. రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతారో ఎవరికి మాట్లాడుతారో తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తదుపరి అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది అయితే నిబంధన లేదు. అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది తప్పు. మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిండ్రో, ఆయన ఈయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రో అది జరగకూడదనేదే నా తాపత్రయం. అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా. లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏందో నాకు అర్థమైతే లేదు. ఏమైనా కానూన్ ఉందా చూపెట్టు, కాగితం చూపెట్టు అంటే కాగితం చూపెట్టలేదు. సార్ మీరు క్వశ్చన్ చేస్తే ఏం చెప్తున్నారు సార్? అడ్వకేట్స్ తీసుకొని వెళ్తారు? రానీయం, మా ఇష్టం. ఇది ఇక్కడ భారత రాజ్యాంగం లేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు, అనుముల రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం ఉంది. మా ఇష్టం, మా జాగిర్ అంటారు. ఏం చేయాలి? థ్యాంక్ యూ సార్. ఉద్దేశపూర్వకంగానే మిమ్మల్ని ఇక్కడ డైవర్ట్ చేసి ఇంటి వైపు రైడ్కి వెళ్ళారు. ఇంటి మీద ఇప్పుడు రైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు రైడ్ చేసి కూడా మన ప్లాంట్ చేస్తారనేది నా అనుమానము. తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగానే వారిని ఎదురు. ఆల్రెడీ తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది. అయినా ఈ డ్రామా చేయాల్సిన అవసరం ఏముందో పోలీసులకి తెలుసు. ఇంటి దగ్గరికి వచ్చి డ్రామా చేసి అక్కడ ప్లాంట్ చేసి రేవంత్ రెడ్డి ఇచ్చిన కొన్ని ఆడ పత్రాలు పెట్టి లేదా ఇంకోటి పెట్టి కేసులు పెట్టి ఇరికేయాలనేది వాళ్ళ తాపత్రయం. అన్నిటిని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఎస్, దే ఆర్ గోయింగ్ ఇన్ ది నెక్స్ట్ 15-20 minutes. మీరు ఒక మాజీ మంత్రి ఇలా రోడ్డు మీద కాకుండా కనీసం లోపలికి పిలిచేనా చెప్పాల్సిన వాళ్ళ విఘ్నత అది. రేవంత్ రెడ్డి గారి యొక్క విఘ్నత, వారి యొక్క తెలివితేటలు. నేను సహకరించడానికి ఇక్కడికి వస్తే నన్ను కనీసం లాయర్ కావాలని నేను కోరుతందుకు కారణం ఒకటి. మొన్ననే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో వీళ్ళు చేసిన కుట్ర. రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం పట్నం నరేందర్ రెడ్డి మీద ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు అభూత కల్పనలు సృష్టించి, ఊహాజనితమైన వార్తలు సృష్టించి బదనాం చేసే ప్రయత్నం చేసి ఆయన కన్ఫెషన్ ఇచ్చిండు, కేటీఆర్ను ఏం చేసిండని లేనిపోని కథ చేసిండ్రు. మళ్ళీ మాకు అట్లా జరగకూడదు అనేది నా తప్పు. కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం. అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చాను. ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్. రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రేడ్ చేస్తే కూడా అన్లేమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు లోపలికి తీసుకోండి.